రొయ్యల పులావ్ని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా కడిగిన రొయ్యల్లోని హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని రొయ్యలకి మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగును కూడా వేసుకొని ఆ పెరుగు కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లేదా 3 యాలకులు, 3 లవంగాలు, 5 లేదా 6 మిరియాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత సన్నగా చీరలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుముకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా ఏదైతే రొయ్యలు పక్కన పెట్టుకున్నామో ఆ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ అనేది వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఆ వాటర్ అంతా పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకుని వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. వేసిన తర్వాత సన్నగా తరుముకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుంటే మన రొయ్యల పులావ్ రెడీ. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.